ఎట్లుంది రాజకీయ ప్రసంగాలు, రాజకీయ నాయకుడిగా ప్రిపేర్ అవుతున్నారా? ఎట్లా మాట్లాడాలి, సమస్యలు ఏంది అవన్నీ తెలుసుకుంటున్నారా? గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిరా? తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఉమ్, ఖచ్చితంగా ప్రజల మధ్యలోకి వెళ్తాం, ప్రజల సమస్యలు తెలుసుకుంటాం. విద్య, వైద్యం, నిరుద్యోగ సమస్యలు, డ్రైనేజ్ ప్రాబ్లం. వర్షం పడితే మహానగరంలో మొట్టమొదటిగా మునిగిపోయేది జూబ్లీ హిల్సే. అవును. బైకులు తిరగడం కష్టం. ఆ కృష్ణానగర కాలనీలో అయితే నైట్ పెట్టిన బండి పొద్దున్నకి కొట్టుకుని వెళ్ళిపోతుంది. ఎక్కడుందో వాడు ఎత్తుకోవాల్సిన పరిస్థితి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది తెలిసింది ప్రస్తుతానికి. ఇంకా నేరుగా ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళ ఇంటింటి తలుపు తట్టి ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసు. అంటే స్థానికులతోని యూత్ కానీ ఆర్గనైజేషన్స్ అట్లా ఏమైనా చేసుకుంటున్నారా? అందరినీ కలుపుకో. కొంతమందితో మాట్లాడుతున్నాం, ఫోన్ కాల్స్ ద్వారా మాట్లాడుతున్నాం, కానీ డైరెక్ట్గా ఫీల్డ్లోకి అయితే వెళ్ళలేదు. ఇంకా నోటిఫికేషన్ తర్వాతనే మేము. ఎట్లా అనిపిస్తుంది అంటే ఎమ్మెల్యేగా నిలబడతామని మీరు ప్రచార మాధ్యమాల్లో, సామాజిక మాధ్యమాల్లో పోస్టర్లు అవి వేసుకుంటున్నారు కాబట్టి అక్కడున్న, సరే మీరు రాష్ట్రంలో పక్కన పెట్టండి, నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రైస్తవులు వాళ్ళ స్పందన ఎట్లుంది? కాల్స్ చేస్తున్నారు, అన్న మేము సపోర్ట్ చేస్తాం, మీరు రండి, మంచి నిర్ణయం తీసుకున్నారు. క్రైస్తవులకి మీరు వేసిన ఈ అడుగు రానున్న ఎలక్షన్స్లో ఒక ఫౌండేషన్ అనుకోవచ్చు. రానున్న ఎలక్షన్స్లో ప్రతి నియోజకవర్గంలో ఒక క్రైస్తవుడు మీకులాగా నిలబడే అవకాశం ఉంది. మీరు ఇది తీసుకున్న ఈరోజు స్టెప్ను బట్టి చాలా మంది యువత, అంటే జాతిలో ఇది ఒక చైతన్యం అనుకోవచ్చా? అద్భుతమైన చైతన్యం, అద్భుతమైన మార్పు, ఖచ్చితంగా ఒక ఇన్ఫ్లుయెన్స్గా ఇన్స్పైర్ చేస్తుంది. మీ అంచనా వరకు ఎన్ని ఎన్ని ఓటర్లు ఉండొచ్చు అక్కడ క్రైస్తవులు? ఎన్ని వేల ఓటర్లు? జూబ్లీ హిల్స్ అవును. టోటల్ 3,82,000 ఓట్లు ఉన్నాయి. అఫీషియల్గా 25,000 ఓట్లు క్రిస్టియన్స్ ఉన్నాయి. ఓకే. అంటే బీసీసీ. అన్అఫీషియల్గా అంటే చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్, ఓసీ కానీ, బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ముస్లిం కానీ, అన్అఫీషియల్గా దాదాపు 50,000 ఓట్లు క్రిస్టియన్స్. 50,000 ఓట్లు అన్అఫీషియల్ చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్. సో వీళ్ళందరే కాకుండా మిగిలిన ప్రజలు కూడా, వాళ్ళని కూడా ఖచ్చితంగా మేము ఆకర్షిస్తాం. మా ఎజెండా చెప్తాం, మా మోటో ఏంటో చెప్తాం, మేము ఏం చేయాలనుకుంటున్నామో చెప్తాము, అసలు మేమేంటి, మా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చేయడానికి వచ్చాం, మాకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, మేము ఏం చేయబోతున్నాం, అసలు మేము అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలి, అసలు మాకు క్రైస్తవులు ఎందుకు ఓటేయాలి, నాన్ క్రిస్టియన్స్ ఎందుకు ఓటేయాలి, మమ్మల్ని ఎందుకు నమ్మాలి, ఈ ప్రశ్నలన్నిటికీ మేము ప్రజలకు సమాధానం ఖచ్చితంగా రెడీ చేస్తున్నాము. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మేనిఫెస్టో రిలీజ్. ఈ రోజు అభినవ్ దర్శన్ అనే వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా నిలబడాలి అని సంకల్పం పూనుకొని ముందుకు పోతున్నాడు అని అంటే, ఈయన వెనకాల ఎవరు ఉన్నారు అంటే మీ మాటలు ఏం చెప్తారు? నా వెనక చెప్పాను, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా, దేవుడు ఉన్నాడు. ఆయన ఏమైనా బెదిరించినో మీకు? అందుకే పర్సనల్గా అడుగుతున్నా. అజయ్ నా పేరు చెప్పమని ఏమైనా అజయ్ చూడడానికి పెద్ద హెవీ కట్అవుట్ కానీ చాలా సున్నితమైన మనసు కలిగిన వ్యక్తి. ఆయన నన్ను భయపడించింది. మా ఇద్దరు ఆలోచన ఎప్పటికీ ఒకటే. ఇప్పుడైనా లేదంటే జూబ్లీ హిల్స్ అయిపోయినాక ఎవరు తట్టబుట్ట వాళ్ళు చదువుకొని అకౌంట్లో ఎలక్షన్లో నిలబడాలి, బై ఎలక్షన్స్ వచ్చాయి, పోటీ చేయాలి, నా ఆలోచన నాకు లేదు. అజయ్ చెప్పాడు, అజయ్ నిలబడొచ్చు, నేనేం ఆయన అడగల, నన్ను నిలబెట్టు, నేను నిలబడతాను లేదు సార్, నాకు ఒక అవకాశమే అని ఆయన అడగలేదు. ఆయనే ఆలోచన చెప్పాడు, ఆయనే సపోర్ట్ చేశాడు, ఆయనే ఉన్నాడు. ఈరోజు పెట్టుకునే ప్రతి ఖర్చులో కూడా ఇద్దరం కలిసి ఖర్చు పెట్టుకుంటున్నాం. అంటే మీకు అనిపించలేదా అవసరమా ఈ రాజకీయం, ఎందుకు మనకు ఏదో పొద్దున్న లేచి ఏదో సువార్త ప్రకటించి ఏదో చర్చలు నడుపుకొని మనం వ్యక్తిగత పనులు చూసుకుంటే అయిపోతుంది కదా? పాలిటిక్స్లో కుట్రలు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి, రాజకీయ కక్షలు ఉంటాయి, ఇవన్నీ ఒడిదుడుకులు ఉంటాయి, అధిగమించాలి మనం. ఈ పర్సనల్ స్ట్రెయిన్ తీసుకోవాలి, అవసరమా మనకు అనేటట్టు ఎప్పుడు అనిపించలేదా? కుట్రలు, కుతంత్రాలు, రాజకీయ కక్షలు ఇవన్నీ ఉంటాయని తెలిసి కూడా ఎవరి కోసం రంగంలో అడుగు పెట్టాను. ఎవరి కోసం అంటున్నా? నా క్రైస్తవులకు ప్రధాన స్థానం, నా క్రైస్తవుల పక్షముగా నిలబడుతున్నా, అలాగే మిగిలిన ప్రజల కోసం కూడా నిలబడుతున్నా. రాజకీయ నాయకులు చేసిన మోసాలు ఇక చాలు. ఒక సామాన్యుడిని అసెంబ్లీకి పంపిస్తే వాక్యం తెలిసి వాక్యాన్ని ప్రసంగించే ఒక క్రైస్తవుని, ఒక సేవకుణ్ణి అసెంబ్లీకి పంపిస్తే, క్రైస్తవుడు పరిపాలిస్తే ఆ పరిపాలన ఎలా ఉంటుందో ప్రజలకు చూపించాలనుకుంటున్నాను. ఒక క్రైస్తవుడు అసెంబ్లీకి వెళ్తే, క్రైస్తవుడు అన్యాయం జరిగినప్పుడు న్యాయపక్షము ఎలా నిలబడి ప్రజల తరపున పోరాడతాడు. నన్ను చాలామంది అడిగారు ఈ మధ్యకాలంలో కొన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినాం, ఒకవేళ హైందవుల గుడి పగలగొట్టినప్పుడు అన్యాయంగా మీరు మాట్లాడతారంటే నేను ఒకటే చెప్పాను, నేను మాట్లాడడమే కాదు, అక్కడ నిలబడి మాట్లాడతాను, ఆ గుడి దగ్గర నిలబడి నేను మాట్లాడతారా? ఖచ్చితంగా మాట్లాడతాను. అక్కడికి వెళ్తారు, అక్కడికి వెళ్ళి లైవ్ లో మాట్లాడుతాను. జూబ్లీ హిల్స్ లో అది గంజాయి ప్రభావిత ప్రాంతం, అక్కడ యువకులు ఎక్కువ ఉంటారు, చిన్న చిన్న దానికి గొడవలు ఎక్కువ పడతారు, గుళ్ళ మీదకి వెళ్తారు, చర్చిల మీదకి వెళ్తారు, మసీదుల మీదకి కూడా వెళ్తారు. సరే మసీదులు చర్చిలు అనేది పక్కన పెట్టండి, మీరు వాటికి సంఘీభావంగా ఉంటారు కాబట్టి రేపు గుళ్ళ మీద కూడా జూబ్లీ హిల్స్లో ఆ రకమైన పరిస్థితులు, దాడులు జరిగినాయి అనుకో, ఏం చేస్తారు అభినవ్ దర్శన్? ఇప్పుడు నాకు ఒకటి ఏంటంటే, గుడ, చర్చ, మసీదా కాదు, నేనేంటంటే న్యాయం ఎటుంటే న్యాయం వైపు నేను నిలబడతా. న్యాయం క్రైస్తవుల వైపు ఉంటే క్రైస్తవుల వైపు,
హైందవుల వైపు ఉంటే హైందవుల వైపు, ముస్లింల వైపు ముస్లిం. అంటే హైందవుల మీద దాడి జరిగితే యాజ్ ఎ పాస్టర్గా, యాజ్ ఎ క్రిస్టియన్గా మీరు వెళ్తారా అంటున్నా? అది అన్యాయం అయితే ఖచ్చితంగా వెళ్తాను. అది హైందవులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్ అయినా. అన్యాయం అంటే న్యాయపక్షముగా నేను ఉన్నాను. అన్యాయం చేయబడినటువంటి వ్యక్తుల పక్షముగా నేను నిలబడతా, నా గలం విప్పుతా, నాకు చేతనైనంత వరకు శక్తి లోపం లేకుండా నేను పోరాడతా, ఖచ్చితంగా చేస్తాను. అంటే మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ అంటున్నారు, బాగానే ఉంది. కొంతమంది క్రైస్తవులు ఏంటంటే ఈ స్కానర్ పెట్టడం ఎందుకు, డబ్బులు దన్నుకోవడానికి వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి కొంతమంది ప్రచారం నడుస్తుంది. ఆ విషయంలో ఇప్పుడు ఆలోచన చేయలేదా? డబ్బులు తీసుకోవడానికి సిగ్గు లేదు చాలా మందికి. ఇప్పుడు ఓటుకు నోటిస్తున్నారు, అది తప్పని ఇచ్చేవాడికి తెలుసు, తీసుకోవడం తప్పని తీసుకునేవాడికి తెలుసు. తీసుకునేటప్పుడు లేని సిగ్గు అభినయ దర్శన్ ఇప్పుడు డబ్బులు అడితే సిగ్గుపడాలా నేను? ఇప్పుడు మీరు ఓటుకు అమ్ముడుపోయి ప్రశ్నించే హక్కును కోల్పోతున్నారు. నాయకుడి కాళ్ళ కింద చెప్పులాగా బతుకుతున్నారు మీరు. 5 సంవత్సరాలు 5,000కి 2,000కి ఓటు నమ్ముకొని తాకట్టు పెట్టుకుని బతుకుని నాయకుడు ఏం చేస్తాడు? 5 కోట్లు పంచాడు ఎలక్షన్స్లో. గెలిచిన తర్వాత ఎవడైనా ఏం చేస్తాడు? 5కు 3 రెట్లు సంపాదించుకోవాలనుకుంటాడు. ఇక ప్రజల సమస్యల మీద ఫోకస్ ఎక్కడ ఉంటుంది అతనికి? ఉండదు కదా. డబ్బు సంపాదించుకోవడంలోనే ఫోకస్ ఉంటుంది. అది ఆ 3 రెట్ల డబ్బులు వచ్చే లోపల 5 కోట్లకు 15 కోట్లు వచ్చే లోపు 5 సంవత్సరాలు పూర్తయిపోద్ది. ప్రజలు ఆ నాయకుడి మీద విరక్తి చెందుతారు. మాకేం చేశారు, మాకు ఎందుకు చేయాలి? మీకు మీరు డబ్బులు తీసుకున్నారు, అమ్ముకున్నారు బతుకుని, ఆయన ఎందుకు చేస్తారు మీకు న్యాయం? మీ సమస్యల మీద ఆయన ఎందుకు పోరాడతాడు? ప్రభుత్వం తరపున మీకు ఎందుకు న్యాయం చేస్తారైనా? చేయడు. డబ్బు తీసుకున్నవాడు అడగటానికి, ప్రశ్నించడానికి హక్కు, అర్హత కోల్పోయాడు. అందుకే నేను డబ్బు పంచను. బిర్యానీ ప్యాకెట్లు, సారా ప్యాకెట్లు, బీర్ బాటిల్ నేను పంచను. నేనేమంటే ఇవన్నీ కెమెరాల ముందుకేనా, లేదంటే ఆఫ్ కెమెరా ఇలాగే ఉంటుంది, ఆన్ కెమెరా ఇలా ఉంటుంది, ఎక్కడైనా ఇలాగే ఉంటుంది. ఇదే చెప్తున్నా. ఎందుకంటే అభినయ దర్శన్ డబ్బు మనిషి కాదు. గతంలో మీరు మాట్లాడినప్పుడు ఏముంది, మనిషికి ఇంత ఫుల్ బాటిల్ పంపుదాం, లేదంటే మనిషికి ఇంత బిర్యానీ పంపుదాం అని అన్నారు. కాబట్టి అలాంటి మీతో అన్నానా? లేదు, కాల్ రికార్డ్స్ లో ఆ కన్వర్జేషన్ జరిగింది. వారం రోజులు జరిగిన కాన్వర్సేషన్ లో అక్కడ ముక్క కట్ చేసి అతికించేసి పెట్టినోడే ఇంతవరకు మొహం చూపించకుండా మాస్క్ వేసుకొని ఇంటర్వ్యూలకి వెళ్ళినోడిని కాళ్ళు చేతులు పట్టుకుని నా మొహం చూపించదండి, కనిపిస్తే నాకు ఏమైనా ప్రమాదం ఉంటుంది. అభినయ దర్శన్, అజయ్ బాబు ఇప్పటి వరకు డేర్ అండ్ డాషింగ్ సింహం లాగా ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు కాల్ రికార్డింగ్ చేసిన మన మొహం చూపించచ్చు కదా, ఎందుకు చూపించట్లేదు? సో అర్థమైపోతుంది, వాడు మొహం చూపించట్లేదు అంటేనే వాడు ఫేక్ గాడ్ అని అర్థం. దొంగ ఎవరో దొరెవరో అర్థమైపోతుంది కదా. ఇంతకు మీరు దొంగలా దొరలా? ఖచ్చితంగా దొరండి. అంటే ఆ కాన్ఫిడెన్స్ ఉంది మీకు? ఖచ్చితంగా ఉంది. ఏం చెప్తారు కాన్స్టెన్సీ, జూబ్లీహిల్స్ కాన్స్టెన్సీ ప్రజలకు? గతంలో అక్కడ 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పరిపాలించింది. ఇప్పుడు 3 దఫాలుగా గోపీనాథ్ గారు వారే ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆ నియోజకవర్గం పరిపాలన చేసింది. సో వాళ్ళని కాదని మీకు ఓట్లు వేయాలి అక్కడ స్థానిక ప్రజలు అని అంటే, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ని కాదని అభినయ దర్శన్ గారికి ఓటు వేయాలి అని అంటే వారికి మీరు ఏం హామీ ఇవ్వదలుచుకున్నారు? మీలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే? నేను ఒకటే అంటాను, ప్రజల మధ్యలో నుంచి వచ్చిన ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడిని, ప్రజల సమస్యలు తెలిసిన వాడిని, డబ్బు దాచుకోవడం తెలియని వాడిని, ఓటుకు డబ్బు ఇవ్వటం తెలియని వాడిని, నేను ప్రజల మనోభావాలతో, ప్రజల సమస్యలతో ఆడుకోవడం తెలియని వాడిని. ఇప్పుడున్న పరిస్థితులలో ఒక సామాన్య కార్యకర్త సర్పంచ్ గా నిలబడాలంటేనే లక్షలలో ఖర్చు పెట్టే రోజులలో మనం ఖర్చు పెట్టాలి. మార్చాలి, డబ్బు ఖర్చు పెట్టాలి, సిస్టమ్ మార్చండి. ఎందుకు పెట్టాలి ఫ్లెక్సీ బోర్డులు? ఎందుకు వేయాలి వాల్ పోస్టర్లు? వెళ్ళు ప్రజల మధ్యలోకి వెళ్ళు. మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు పొద్దున్న లేస్తే వాట్సాప్ స్టేటస్? నాకు దానికి ఖర్చు లేదు. డిజైనర్ నేనే, ఎడిటర్ నేనే, నా యూట్యూబ్ నేను వర్క్ చేసుకుని నేను అప్లోడ్ చేసుకుంటున్నాను. అది నా థాట్. అది నేను ఎవరిని పెట్టుకోలేదు, నేను ఎవరికి రూపాయి ఖర్చు పెట్టట్లేదు. 5 సెక్రటరీలు మెయింటైన్ చేస్తారట. నా దగ్గర ఫ్రీగా వర్క్ చేస్తున్నారు వాళ్ళు. ఫ్రీగా నా దగ్గర ఫ్రీగా వర్క్, ఇది వరకు శాలరీ ఇచ్చేవాడిని డబ్బులు ఉన్నప్పుడు, ఇప్పుడు శాలరీ లేదు, చేస్తున్నారు నా దగ్గర. ఓకే, నా మీద అభిమానంతో, నా మీద ప్రేమతోటి, అన్న మంచోటి నాకు చేస్తున్నారు నా దగ్గర. నేను డబ్బులు ఇచ్చి, నేను అదే చెప్తున్నా, ఆ సిస్టమ్ మార్చండి. ఒక సర్పంచ్గా గెలవాలంటే 10 లక్షలు ఖర్చు పెట్టాలంటే లక్షలు ఖర్చు పెట్టి గెలిచినోడు లక్షలు సంపాదించుకొని చూస్తారు తప్ప ప్రజల పక్షం ఇక్కడ న్యాయం చేస్తాడు, ప్రజల మేలు ఎక్కడ చేస్తాడు, సమస్యల మీద ఎక్కడ ఫోకస్ చేస్తాడు? అంటే చాలా మంది రాజకీయాల్లో రాకముందు మీ లెక్కనే మాట్లాడుతున్నారు, కానీ వచ్చిన తర్వాత మంచి హైదరాబాద్లో విల్లాలు కొనుక్కోవడం, బంగ్లాలు కొనుక్కోవడం, అలాంటి కార్లు, అలాంటి వాళ్ళని ఏమంటారు? ఇప్పుడు ఉన్న వాళ్ళంతా అదే కదా. రేపు మీరు మారని ఏంటంటే, అభినయ దర్శన్ మారేవాడైతే ఈ రోజు నా బ్యాంక్ బ్యాలెన్స్ కనీసం అంటే ₹1 ఉండాలి. ఈ రోజు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత తెలుసా? చూస్తే 10,000 లేదు. 3 అకౌంట్లలో కలిపి ₹10,000 నా దగ్గర లేదు. నేను ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు కూడా ఇది మీరు చెప్తారు, నన్ను అసెంబ్లీకి పంపించి ఒకటి చెప్తున్నా, నేను ఓపెన్ ఛాలెంజ్ అబ్బా, మీ సిగ్నేచర్ మీడియా తరపున నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఎవడైనా తీసుకోవచ్చు, పాస్టర్ కానీ లేదంటే హైందవ పెద్దలు కానీ ఎవరైనా. నావి 3 అకౌంట్ నంబర్లు ఉంటాయి. నేను నా డిస్ప్లేలో యూట్యూబ్లో డిస్ప్లే చేస్తుంటా. 3 అకౌంట్ నంబర్లు, ఒక 3 ఫోన్పే నంబర్లు,
ఒక అకౌంట్ ఎవరికి నెంబర్, తెలియకుండా ఒక క్యూఆర్ కోడ్. ఎక్కడెక్కడ విత్తనాలు వేసారు మాకేం తెలుసు. ఎక్కడైతే అన్ని యూట్యూబ్ లోనే కదా, డిస్ప్లేలో కనిపించేవే కదా అన్ని. చెక్ చేసుకో, నేను కూడా వస్తా. SBI, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఈ 3 అకౌంట్లు నా ఉన్నాయి. నాతో పాటు రండి, అకౌంట్ బ్యాలెన్స్. కానీ ఒకటి అన్న, ఒక సీరియస్ క్వశ్చన్, మీరు గతంలో ప్రవీణ్ పగడాలు చచ్చిపోయినప్పుడు కూడా అని ఇనిషియేట్గా తీసుకున్నారు, కొట్లాడిరు, బాగా ఫైట్ చేశారు. అజయ్ బాబు గారు జైలుకి వెళ్ళిన తర్వాత కూడా మీ వంతుగా మీరు కొట్లాడారు, బాగా ఫైట్ చేశారు. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు పాలిటిక్స్లో రావాలని కూడా కొంత ఇనిషియేట్ తీసుకుంటున్నారు. కానీ ఈ మూడిట్లో మిమ్మల్ని అంటే పోరాటం చేసే వ్యక్తిగా కాకుండా అభినయ్ దర్శన్ అని అంటే కమర్షియల్ వ్యక్తి, అభినయ్ దర్శన్ అని అంటే ఎంతసేపు పైసలు తీసుకుంటాడు అనే వాదన ఎందుకు ఎక్కువ వినిపిస్తుంది సమాజంలో అంటే క్రైస్తవ సమాజంలో? ఎందుకు ఈ రకంగా? కాయలు కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఉంటాయి. ఏంటది? పళ్ళు కాసే చెట్టుకు మామిడి పళ్ళు లేవనుకో, ఎవడు రాయి ఇస్తాడు? మీరు కాయలు అనగానే మామిడి పళ్ళు చెట్టుకు లేకపోతే రాయి ఎవడు ఇస్తాడు? పళ్ళు కాస్తున్నాయంటే రాళ్ళు వేస్తారు. ఇప్పుడు అభినయ్ దర్శన్ గొప్పోడు అవుతున్నాడు, ప్రజల మధ్యలోకి వెళ్తున్నాడు, ప్రజలందరూ గుర్తిస్తున్నారు, క్రైస్తవుల పక్షంగా నాయకుడు అయిపోయాడు అని చెప్పి ఇప్పుడు నా మీద రాళ్ళు వేయటం ప్రారంభించారు. ఇప్పుడు అభినయ్ దర్శన్ 100 మందికి నచ్చాల్సిన అవసరం, నేను దేవుణ్ణి కాదు. అభినయ్ దర్శన్ 100లో 60 మందికి నచ్చితే గెలిచినట్టే. నేను 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజం అంతట్లో కావచ్చు, నన్ను 60 మంది మంచోడు అంటే చాలు. మిగిలిన 60 మంది 40 రాళ్ళు వేసినా నాకు ఏ దెబ్బ తగలదు. అలాంటి వాళ్ళు అనేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. మీ అంచనా ఇప్పుడు దాదాపు 50 వేల ఓట్లు ఉంటాయని చెప్పారు కదా క్రైస్తవంలో. ఎన్ని ఓట్లు మీకు వేసే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారు మీరు, మీ అంతరాత్మ? ఎందుకు క్రైస్తవుల ఓట్లు అని మనం మాట్లాడాలి? ఏ నాన్ క్రిస్టియన్స్ ఓట్లు లేరా? వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తాం. నేనేంటో చెప్తాను, అసలు నా ఎజెండా ఏంటో వాళ్ళకి వివరిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమో వాళ్ళు అట్రాక్ట్ అవుతారేమో. అరే ఒక సామాన్యుడురా, మనలాంటి వాడురా, మన మధ్యతరగతి కుటుంబం లాంటి వాడురా, ఇతన్ని గెలిపించుకుంటే మనకు న్యాయం చేస్తాడని నమ్మకం వాళ్ళకి కలుగుతుందేమో నా మీద. గెలిచే అవకాశాలు ఉంటాయేమో, చెప్పలేం కదా. అటైనా మారొచ్చు, ఇటైనా మారొచ్చు. పరిస్థితులు నాకు అనుకూలంగా మారే అవకాశం కూడా చాలా ఉంటుంది. అంటే భవిష్యత్తులో మీరు అజయ్ బాబు గారు కలిసి ఏమైనా రాజకీయ పార్టీలు పెట్టే అవకాశాలు ఉన్నాయా? లేదంటే 119 నియోజకవర్గాలలో పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదంటే ఇది కేవలం ఆరంభం మాత్రమేనా, లేదంటే ఇది అంతమేనా? ఎట్లా అన్నట్టు? పార్టీ పెట్టే ఆలోచన అయితే ఉంది. ఓకే, మరి ఆ పార్టీ ఎప్పుడు పెట్టమో లేదంటే పెద్ద పార్టీ వాళ్ళు మాకు ఏదైనా మా డిమాండ్స్ని వాళ్ళు ఒప్పుకొని మాకు మంచి సీట్లు ఇస్తాం, క్రిస్టియన్ పాపులేషన్ ఎక్కువ ఉన్న చోట క్రిస్టియన్ ఓట్లు పడితే చాలు, అక్కడ ఎమ్మెల్యే గెలుస్తాడు అన్నటువంటి నియోజకవర్గాల్లో మేము మీకు సీట్ ఇస్తాం, టికెట్ ఇస్తాం అని మా డిమాండ్స్కి తగినట్టు వాళ్ళు వస్తే ఖచ్చితంగా మేము పార్టీ పెట్టాల్సిన అవసరం మాకుండదు. అజయ్ బాబు గారు నేను లేని పక్షంలో ఖచ్చితంగా మేము ఒక పార్టీని స్థాపించాలనే ఆలోచనలో ఉన్నాం. ప్రస్తుతానికైతే ఫ్యూచర్లో కమింగ్ ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి ఎలక్షన్స్కి ఒక ఆలోచనలో అయితే ఉన్నాము. ఎందుకంటే మా క్రైస్తవులు ప్రతి నియోజకవర్గంలో, ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో ప్రతి నియోజకవర్గంలో క్రైస్తవుని నిలబెట్టాలి, కంటెస్ట్ చేయాలి. గెలుస్తామో ఓడతామని తర్వాత నిలబెట్టాలి. ప్రతి నియోజకవర్గంలో క్రైస్తవు నిలబడాలి అన్న ఆలోచన నాది. ఓకే, నమ్మకం ఉందా అన్న? ఏదో సరే, ఈ రోజు కాకపోవచ్చు, రేపు కావచ్చు, ఏదో ఒక రోజు మీరు చేసే ఈ విశ్వ ప్రయత్నంలో ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుందని. పరుగు పందెంలో 15 మంది నిలబడితే గెలిచేది ఒక్కడైనా 15 మందికి తెలుసు. అవును, అలానే 14 మంది వెనక్కి తప్పుకుంటారా? కాదు కదా. 15 మంది పోరాడతారు, 15 మంది ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మేము చేస్తుంది ప్రయత్నం, మా తొలి అడుగు, ఇది ఆరంభం మాత్రమే. రానున్న రోజుల్లో అసెంబ్లీకి మేము 5 మంది వెళ్తే చాలనుకున్నాం, అసెంబ్లీకి 50 మంది వెళ్తారేమో, అందరూ గెలుస్తారేమో, అన్ని స్థానాల్లో క్రిస్టియన్స్ వస్తారు, చెప్పలేము. ఏదైనా జరగచ్చు, ఏదైనా ఎందుకంటే ప్రజల చేతుల్లో ఉంది గెలుపు ఓటములు. రాజమౌళి లాంటి పెద్ద సినిమాలు తీసి ప్రజలను అడుక్కుంటున్నాడు, చూడండి అని చెప్పి. ఇప్పుడు డైరెక్టర్ అయినా నాయకుడైనా వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేయటం వరకు మాత్రమే. గెలిపించాల్సింది, ఓడించాల్సింది ప్రజలే. ఆ ప్రజలే మా టార్గెట్. ఆ ప్రజల్ని మేము అట్రాక్ట్ చేసుకుంటాం, మేము ఎజెండా చెప్తాం, మా కష్టాలని వాళ్ళకి పంచుకుంటాం, మీలాంటి కష్టాలు మేము పడుతున్నాం అని చెప్తాం. వాళ్ళ లాంటి మనుషులమే, వాళ్ళలో నుంచి వచ్చిన వాళ్ళమే అని వాళ్ళకి అర్థమైన రోజున ఖచ్చితంగా వాళ్ళ ఓటు మాకు పడే అవకాశం ఉంది. ట్రూ, చాలా చాలా బాగా చెప్పారు అన్న. చివరగా మీ నియోజకవర్గ ప్రజలకు, జూబ్లీహిల్స్ ప్రజలకు ఒక పాస్టర్ అభినయ్ దర్శన్గా, ఒక ఆస్పిరెంట్గా ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి మా ఛానల్ వేదిక అంటే ఏం చెప్తారు ఓటర్లకు? ఒకటే చెప్తాను, నేను యవనస్తుని, బైబిల్ తెలిసిన వాడిని, పాపము, తప్పు, అన్యాయం, అక్రమం, మోసం, లంచగొండితనం, దౌర్జన్యం ఇవన్నిటినీ విభేదించే వ్యక్తిని, వాటిన్నిటికి వ్యతిరేకంగా నిలబడే వ్యక్తిని, నాలాంటి ఒక యువకుణ్ణి, శక్తివంతుణ్ణి, సమర్థవంతుణ్ణి, వాక్చాతుర్యం కలిగిన వ్యక్తిని, చావుకైనా తెగించి న్యాయపక్షం నిలబడగలిగే వ్యక్తిని నాలాంటి వాడిని అసెంబ్లీకి పంపిస్తే ప్రతి సమస్యని, ప్రజల తరపున ప్రతి సమస్యని ప్రభుత్వానికి తీసుకెళ్ళి ప్రజలకు న్యాయం చేస్తానన్నటువంటి నమ్మకం నాకుంది. మీరు నన్ను నమ్మండి, ఒక్క అవకాశం నాకు ఇచ్చి అసెంబ్లీకి పంపించండి.
రైట్ అన్న, చివరగా మీరిద్దరు ఒకే తల్లి కడుపులో పుట్టకున్నా, ఒకే వేదికలు కలిసి గతంలో పంచుకోకున్నా, ఈరోజు దానికంటే ఎక్కువగా ఒక సోదర భావంతో ముందుండి నడిపిస్తున్న వ్యక్తి మీ జీవితంలో అజయ్ బాబు గారు. అవును. అలాంటి వ్యక్తి గురించి ఒక గొప్ప మంచి సందేశం చెప్పాలి అని అంటే ఏం చెప్తారు మీరు? నాకంటే సమర్థవంతుడు, నాకంటే గొప్ప వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి, ఆయన నాకంటే బలవంతుడు. ఒక్క నిమిషం, ఇప్పుడు ఒకటి ఆయన నా గురించి చెప్పాడు సమర్థవంతుడు అనేది పెద్ద జోక్లే కానీ అదేదో నా మీద ప్రేమతో చెప్పాడు. అంటే అందరికీ తెలుసు, ఆయనతో ట్రావెల్ చేస్తున్నారు నాకంటే బాగా మాట్లాడుతాడు అందరికీ తెలుసు. ఆయన ఇప్పుడు మీరు ఆయనతోటి దాదాపు 2-3 ఏళ్ల నుంచి ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి అజయ్ బాబు గారి గురించి చెప్పాలి అంటే ఒక మాట. అజయ్ బాబు నేను కలిసి ట్రావెల్ చేస్తుంది 6 నెలల నుంచే. ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పటి నుంచి మా ట్రావెల్ మీరు గమనించి డ్యూరేషన్ తక్కువైనా ఎక్కువ స్ట్రాంగ్ అయ్యి మా రిలేషన్. అజయ్ బాబు గురించి నేను చెప్పాలంటే సింపుల్ ఒకటే చెప్తున్నా, నాకంటే జ్ఞానవంతుడు, నాకంటే బలవంతుడు, నాకంటే వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి, రివైవల్, న్యాయం కోసం ప్రాణాలకు తెగించగలిగినటువంటి ధైర్యవంతుడు, జైలుకు కూడా వెళ్ళొచ్చాడు, అన్నీ తెలిసిన వ్యక్తి, పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. ఈ ఎన్నికల్లో నన్ను నిలబెట్టాడు, కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం ఒక మంచి స్థానంలో గట్టి పోటీ ఇచ్చి గెలిచే అవకాశాలు ఉన్నటువంటి వ్యక్తి అజయ్ బాబు. నేను చెప్పగలిగింది అది. రైట్ అన్న, ఇంటర్వ్యూ ముగించే ముందు మీకు ప్రాక్టీస్ కోసం అని చెప్తున్నా, మీరు ఎమ్మెల్యే ప్రామిస్ చేయాలి, చేస్తారా? అంటే నేను చేస్తా, నాతో పాటు చేయాలి మీరు. చెప్తారా? అంటే ప్రమాణ స్వీకారం. రైట్. అభినయ దర్శన నేను చెప్పండి. ఇప్పుడు చేస్తే వచ్చేదంటే చేయకపోతే పోయేదేంటి? భవిష్యత్తులో మీకు అవసరం పడుతుండొచ్చు అన్న, చేయండి పర్లేదు. అంటే మన ఇద్దరం అంటున్నా. సరే, ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తే నేను గవర్నర్ అనుకో, ప్రమాణ స్వీకారం చేస్తే కాన్సెప్ట్ ఒక thumbnail వేసుకోండి బాబు, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా అభినయ దర్శన్, రైట్? నేను ఒక గవర్నర్ని, మీరు ఒక ఎమ్మెల్యేగా, కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే కాబట్టి మీతో ప్రమాణ స్వీకారం చేపిస్తున్నా. ఇప్పుడు ప్రమాణ స్వీకారం మొత్తం మీరు చెప్పాలి. అదే ఇప్పుడు ప్రమాణ స్వీకారం నేను చేశానంటే నన్ను ఏమంటారంటే పిచ్చోడు అంటారు. అట్లా అట్లా ఉండదు. ఈ తమ్ము ఎలా వెళ్తుందో నాకు తెలుసు. యాజ్ ఎడిటర్ గా ఈ తమ్మునేల్ ఎలా వెళ్తుందో, ప్రజలు దీన్ని ఎలా తీసుకుంటారో, నేను చెప్తాను అనుకుంటారని నాకు తెలుసు. సరే, మీ అంటే మీలో ఆ బాడీ చలనం ఎట్లా ఉంటుందో చూడాలని నా ఆశ. సరే, వ్యక్తిగత నా కోసం ప్రమాణ స్వీకారం చేయండి, నేను చెప్పినట్టు చేయండి. లేదు నేను చెప్తా, మీరు ఇది చెప్తాను, నన్ను మీరు కంటిన్యూ చేయండి. అభినయ దర్శన నేను సాటిస్ఫాక్షన్ కోసం అయితే ఆఫ్ కెమెరా. సరే, ప్రేక్షకులు, మీ అభిమానులు, వ్యక్తిగత అభిమానులు నన్ను ప్రమాణ స్వీకారం చేయడం రియల్ గా చూడాలనుకుంటారు, ఒరిజినల్ గా. ఈ ఫేక్ ప్రమాణ స్వీకారం ఏంటి? ఫేక్ కాదు ఇది. రేపు మీరు నిజంగా చెప్పలేము. ఇప్పుడు చెప్పండి, అభినయ దర్శన్ అనే నేను ఎందుకంటే శాసనసభ సభ్యునిగా అభినయ దర్శన్ ని సర్వదేశ బహుమాధికారాన్ని సమగ్రతని చెప్పండి, పర్లేదు. అభినయ దర్శన్ ని అందరూ సీరియస్ గా తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే, కమిడియన్ లాగా నేను అవ్వాలనుకుంటున్నాను. నేను సీరియస్ గానే ఓతు తీసుకోమంటున్నాను. నేను సీరియస్ గా అంటే గెలిచిన రోజు, నేను ప్రమాణ స్వీకారం చేసే రోజు నీకే ఇన్విటేషన్ ఇస్తాను. నేను వచ్చి నా కార్లో తీసుకుని వెళ్తాను. నమ్మకం ఉందా? ముందు సీట్ లో కూర్చొని. రేపు మీరు ఎమ్మెల్యే అయితే మాకు ఇంటర్వ్యూ ఇస్తారా? పోనీ కనీసం ఫస్ట్ ఇంటర్వ్యూ నీకే. ఓకే, రైట్ అన్న. సరే, వేదికలు ఏవైనా కూడా వ్యక్తిగతంగా మీ ప్రజలు ఆశిస్తున్నట్టు నేను కూడా మీరు రాబోయే రోజుల్లో మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నా. ఇంతసేపు టైం ఇచ్చి దాదాపు 100 కిలోమీటర్ జర్నీ చేసి స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.